హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దాసు మాటలకి ఇక కార్తీక్ అయితే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే మావయ్య, ఎన్ని రోజులని నేను ఈ బాధని మోస్తాను, నేను కూడా మొయ్యలేకపోతున్నాను. కూతుర్నేమో పరాయిదాన్నేమో కూతురుగా వాళ్ళు చూస్తున్నారు. దీప వాళ్ళ ప్రేమని పొందాలి, వాళ్ళ కూతురని వాళ్ళకి తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. పదల్లుడు, ఈ రోజుతో మనం దాచిపెట్టిన ఈ రహస్యాన్ని అందరి ముందు కూడా బయట పెడదాము. జ్యోత్స్నాకి అసలు పుట్టగతులు లేకుండా చెయ్యాలి. ఇన్ని రోజులు నా కూతురికి ఎటువంటి కీడు జరగకూడదు అనుకున్నాను, కానీ ఏ కన్న తండ్రి కూతురు గురించి అనుకోని మాటలు ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఇక జ్యోత్స్న జీవితంలో మారదు. పదల్లుడు, నిజాన్ని బయట పెడదాము అని ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ఇంతలో ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నాని తన పక్కన కూర్చోమని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే, బయటికి పని మీద వెళ్ళాను మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమో జ్యోత్స్న, ఎప్పుడైతే నీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయన్నారో ఆ రోజు నుంచే నాకు సగం రోగం తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అప్పటి వరకు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని చెప్పడంతో ఇక నాకు ప్రాణం పోయినంత పని అయిపోయింది. ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలని అనిపించేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నా కూతురే నన్ను బ్రతికిస్తుందని నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, ఏమో సుమిత్ర, నాకు అదే అర్థం కావడం లేదు. జ్యోత్స్న తీరు చూస్తే, ప్రవర్తన చూస్తుంటేనేమో తనకి నువ్వు బ్రతుకుతున్నావని సంతోషం ఎక్కడా కూడా కనిపించడం లేదు. అసలు ఎందుకు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా అన్నట్టు తన ముఖం పెడుతుంది. అలాగే తను చేసే పనులు బట్టి తను మన కూతురేనా అని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నీ మాటలు వింటూ ఉంటే నీ సంతోషమే నాకు ముఖ్యమని అనిపిస్తుంది. నువ్వు అనుకున్నట్టే క్షేమంగా ఇంటికి వస్తావు సుమిత్ర అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే మనసులో. తర్వాత ఇక శ్రీధర్ అయితే వస్తాడు. శ్రీధర్ ఒక ఫైల్ని తీసుకొని రావడంతో ఇక జ్యోత్స్న అయితే, ఏంటి మావయ్య ఫైల్ తీసుకొని వస్తున్నాడు, ఒకవేళ నేను స్కామ్ చేసిన ఫైల్ కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక, ఏంటి జ్యోత్స్న, ఫైలును అలాగే చూస్తున్నావు, అలా చూసి ఫైల్ చూసి భయపడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఫైల్ చూసి నేనెందుకు భయపడతాను మావయ్య, చేతిలో ఫైల్ తీసుకొచ్చారు కదా ఏంటని ఆలోచిస్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదా, మన కంపెనీలో ఒకళ్ళు బాగా డబ్బు తిన్నారులే, వాళ్ళ గురించి నేను శివనారాయణ గారికి చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, అనుకున్నాను అది నా ఫైలేనని, అందుకింద ఇలా ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏంటి, మన కంపెనీలో డబ్బు తిన్నారా, ఎవరు బావా అని అంటూ ఉంటే, ఉన్నారులే బావా, ఇప్పుడు వాళ్ళ పేరు నేను ప్రస్తావన అని తీసుకురావడం లేదు, కానీ మనకి బాగా నమ్మకమైన వాళ్ళే, మీకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. నాకు బాగా తెలుసా, అసలు వాళ్ళెవరో చెప్పు బావా, కంపెనీలో స్కామ్ చేసినందుకు వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేస్తాను. సొంత కంపెనీలాగా చూసుకోవాల్సింది పోయి ఇలా కంపెనీ డబ్బుని ఇలా స్కామ్ చేస్తారా అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక దశరథ అలా చెప్తూ ఉండగానే దాసు అలాగే కార్తీక్ కూడా వస్తారు. ఇక కార్తీక్ దాసు ఇద్దరు నిజం చెప్పడానికి వచ్చి, ఇక సుమిత్ర అయితే, అన్నయ్య, ఆఫీసులో విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, కాసేపు నా కూతురుతో మాట్లాడుకొనివ్వండి అన్నయ్య. జ్యోత్స్న ఎప్పుడైతే నాకు బోను మ్యారో ఇచ్చి కాపాడుతుందని తెలిసిందో నా మనసంతా ఎంతో సంతోషంగా ఉంది. మొన్నటి వరకు కూడా పిచ్చి పట్టినట్టు ఉండేది, అసలు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే నా కూతురు నా కళ్ళ ముందే ఉండి తనే నా కూతురని రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయో అప్పటి నుంచే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న గురించి ఏ ఒక్క విషయం చెడుగా వినిపించుకున్నా నేను అసలు కూడా తట్టుకోలేను అని చెప్పడంతో అప్పుడే ఇక దాసు అయితే ఆగిపోతాడు. ఇక దాసు ఆగిపోయి, పదలుడు, మనకిక్కడ పని లేదు అని అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో దశరథ దాసు కార్తీక్ని అయితే చూసేస్తాడు. వీళ్ళిద్దరేంటి ఇంట్లో వరకు వచ్చి ఏమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ బయటికి వెళుతూ ఉండగా అప్పుడే దాసుని
అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏంటి మావయ్య, ఎందుకు నువ్వు బయటికి వచ్చేసావు? నిజం చెప్పడానికి వచ్చావు కదా, మరి నిజం చెప్పకుండా వచ్చేసావే అని అంటూ ఉంటే, ఏం చెప్పమంటావురా, నాకేం చెప్పాలో అర్థం కాలేదు. వదిన జ్యోత్స్న మీద ఎన్ని ఆస్తులు పెట్టుకుందో చూడు. తను తన కన్న కూతురు కాదంటే ఇప్పుడు మానసికంగా తను ఎంత కృంగిపోతుంది. చిన్నప్పటి నుంచి తల్లిలాగా కన్న తల్లిలాగా పెంచుకున్న వదినికి జ్యోత్స్న నీ కూతురు కాదని ఎలా చెప్పగలనరా అని అంటూ ఉంటాడు దాసు. దాసు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ అయితే, జ్యోత్స్న నా కూతురు కాదా, నేను అనుమానం పడిందే నిజమైందా అని అనుకుంటూ ఉంటాడు. దశరథ, అందుకే మావయ్య ఇన్ని రోజులు కూడా ఈ విషయాన్ని నేను బయట పెట్టలేకపోయాను. అందుకని ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోలేకపోయాను. ఉత్తప్పుడే ఇలాగా రియాక్ట్ అవుతారు వీళ్ళందరూ, ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు అత్తయ్యకి ఒకటి ఆరోగ్యం బాగోలేదు, మనసులో ఇవన్నీ కూడా ఆలోచించుకొని తను వైద్యానికి కూడా సరిపోదేమో అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మానసికంగా బాధపడుతుంటే వైద్యం పనిచేయదు కదా అని చెప్తూ ఉంటాడు. మరి అసలు ఆ రోజు డాక్టర్ గారు, మీ కూతురే మీ భార్య ప్రాణాలని కాపాడుతుంది, అలాంటి కూతురు ఉన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అంటూ అంత గొప్పగా చెప్పింది. మరి జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోతే డాక్టర్ ఎలా ఆపరేషన్ చేయాలనుకుంది, మీ కూతురే బ్రతికిస్తుందని ఎలా చెప్పింది, ఎందుకు తను ఇలా అబద్ధం ఆడింది అని అనుకుంటుండగా దీప తన బిడ్డని త్యాగం చేసి సుమిత్ర వదిన్ని కాపాడుతుంది. ఆ తర్వాతైనా నువ్వు నిజం చెప్పాలల్లుడు, చెప్పకపోతే మాత్రం దీపలాగే ఉండిపోతుంది. జ్యోత్స్న ఆస్తి కోసం కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంటుంది. దీపే వాళ్ళ కన్న కూతురని, జ్యోత్స్న కన్న కూతురు కాదని కనీసం నువ్వు మీ మావయ్యకి దశరథ అన్నయ్యకి కూడా తెలిసేలా చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దీప నా కూతురా, అందుకనే డాక్టర్ దీప లాంటి కూతురు ఉన్నందుకు అదృష్టవంతులందా, దీప తన కడుపులో బిడ్డని త్యాగం చేస్తుందా, ఎందుకని అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కడుపుతో ఉన్న వాళ్ళు క్యాన్సర్కి బోన్ మ్యారో ఇస్తే ఏదైనా డేంజరా అని అడుగుతూ ఉంటే, డేంజరేరా, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది, బోన్ మ్యారో ఇచ్చే వాళ్ళకి ఇదే ఒక పెద్ద సమస్య అని అంటూ అతనైతే చెప్పడంతో నిజం తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతాడు దశరథ. అయితే తర్వాత ఇక దీప అయితే వస్తుంది. దీప రావడంతో లోపలికైతే వెళ్తారు. దాసు తర్వాత కలుస్తానని ఎవ్వరికీ కనిపించకుండానే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక దీపని చూసి, సుమిత్ర నువ్వన్నది కరెక్టే, నిజంగా ఆ దేవుడు మనల్ని చూసి మన మంచితనం చూసి మనకి ఇలాంటి కూతుర్ని ఇచ్చినట్టున్నాడు, నిజంగా దేవతే మన కూతురు అని అంటూ ఉంటాడు. ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు, ఒకవేళ అన్నీ తెలిసే మాట్లాడుతున్నారా, దీప వంక చూసి మాట్లాడుతున్నారంటే దీపే మీ వాళ్ళ కూతురని అర్థమైపోయిందా అని జ్యోత్స్నకైతే అనుమానం మొదలవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.